హాయ్ అండి అందరికీ. గుడ్లు పులుసు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు జీలకర్ర కూడా వేయండి. ఆవాలు జీలకర్ర కూడా వేసిన తర్వాత అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. అవి కూడా వేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోండి. టమాటో ప్యూరీ వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత కొంచెం గుడ్లు కూడా పక్కకు పెట్టేసి ఉడకబెట్టేసుకోండి. ఈలోపు టమాటా మగ్గిపోతుంది. ఇదిగోండి మూత పెడుతున్నాను. మూత పెట్టేసి ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. బాగా నీళ్ళన్నీ పోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. అదిగోండి నీళ్ళు పోయినాయి. ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు వేసుకోండి. తగినంత వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని నూనె పైకి వస్తుంది కదండి, చూపిస్తాను చూడండి. నూనె అంతా బాగా పైకి వచ్చిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని మనకి ఎంతైతే మనకి పులుసు కావాలనుకుంటారో అంత నీళ్ళు పోసుకొని ఇదిగోండి ఇప్పుడు నీళ్లు పోసుకుందాము. నీళ్లు పోసుకొని గుడ్లు కూడా దాంట్లో ఉడకాలి. ఉడికితే కొంచెం బాగా ఆ పులుసు అంతా గుడ్లలోకి వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటాయండి. అందుకని కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. మీకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని గుడ్లు కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం బాగా ఉడకనిద్దామండి. అదిగోండి గుడ్లు వేస్తున్నాను. గుడ్లు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే చాలండి, సరిపోతుంది. అదిగోండి బాగా పులుసులో గుడ్లు ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత కొంచెం ధనియాలు, చిన్నులపాయలు 2 మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకొని దాంట్లో వేయండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అనుకోండి ధనియాల పొడి వేసాను కదా, ఇప్పుడు బాగా కలపాలి. బాగా కలిపేసి చూడండి, బాగా కలుపుకున్న తర్వాత నూనె కూడా పైకి వస్తుంది కదండి, చూడండి చూపిస్తున్నాను. అదిగోండి నూనె వచ్చింది కదా. పలుచగా ఉంటుందేమో అనుకుంటారు, అలాగేం కాదండి, బాగానే ఉంది. కూర ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా గుడ్లు పులుసు అయిపోయింది. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది, చూడండి బాగుందా.